జనసేన ఎజెండా వాళ్ళు ఎందుకు అమలు చేస్తారు? అందులో ఒకటో రెండో చేస్తామంటారు అంతే కదా. అసలు ముందు జనసేనకి ఆ షణ్ముఖ వ్యూహం గుర్తుందా? ఆ పేర్లు గుర్తున్నాయా? షణ్ముఖ వ్యూహం వాళ్ళకే గుర్తులేదు. ఇప్పుడు ఏవో కొన్ని కొత్త యాడ్ చేపిద్దాం అనుకుంటున్నారు. ఎప్పుడైనా సరే ఒక ఎజెండా బేస్డ్ పాలిటిక్స్ నడవాలి. ఈ ఎజెండా సహజ సిద్ధంగా కమ్యూనిస్టులు మాట్లాడే భాష, కులాలకు అతీతముగా మతాలకు అతీతముగా రాజకీయములు చేయబడును, ఇవన్నీ చదువుకోవడానికి బాగుంటాయి. బట్ నువ్వు పబ్లిక్ ఏం చేస్తావు? ఆయన చెప్పిన దాంట్లో రేషన్ తీసేసి డబ్బులు ఇప్పిస్తాం, అది చేయించమనంటే రేపు పొద్దున్న దమ్ముంటే రేషన్ తీసేసి డబ్బులు కేంద్రం ఇయ్యదు. అప్పుడు రాష్ట్ర ప్రభుత్వం పెట్టుకుంటుందా డబ్బులు? ఎంత పెట్టుకుంటుంది? గ్యాస్కు సంబంధించి 500 రూపాయలకే గ్యాసు. వీళ్ళు చెప్పింది ఎన్ని? 3 సిలిండర్లు ఫ్రీ. వీళ్ళు చెప్పింది గ్యాస్ సిలిండర్ రేటు తగ్గిస్తాం, ఇది 7-8 ఇప్పిస్తామని. టోటల్గా ఏడాదికి కావాల్సిందో 7-8 ఇప్పిస్తామని. ఇప్పుడు ఇప్పిస్తారా? మరి అక్కడ వాళ్ళు గ్యాస్ అదే చెప్పేస్తున్నారే, ఏడాదికి 3 ఫ్రీ అని. ఇద్దరిది ఒకటే అంశం మీద 2 వేరు అభిప్రాయాలు. మరి ఇక్కడ దాకా ఆగిందే? నిన్న అక్కడ కూడా చంద్రబాబు నాయుడు వేదిక మీద అదే చెప్పాడే, 3 ఏడాదికి ఫ్రీ అని. ఇంకో జోక్ ఏంటంటే 2014 మేనిఫెస్టోలో అదే ఉంది, 10 సిలిండర్లు ఫ్రీ అని. ఏది 1000 రూపాయలు సబ్సిడీ భరిస్తామని రాశారు 2014 మేనిఫెస్టోలో. 1000 రూపాయలు సబ్సిడీ అంటే 100 రూపాయలకే గ్యాస్ సిలిండర్ రావాలి మనకి. వచ్చిందా? 2014లో జాబ్ క్యాలెండర్ ప్రతి ఏడాది అనౌన్స్ చేస్తామన్నారు, చేశారా? జాబులు ఏది ప్రతి ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో ఉంది 2014, ఇచ్చారా? కాబట్టి అవన్నీ చేయని వాళ్ళు ఇప్పుడు